వెల్కమ్ టు 9+ న్యూస్ ఛానల్. మరి రేపటి బోనాల సందర్భంగా ఈరోజు మనము సికింద్రాబాద్ దగ్గర ఉన్నామండి. మరి ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఏ విధంగా ఏర్పాట్లు జరగబడుతుందో మనం ఈరోజు చూడడానికి ఉన్నాము. మరి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మనం సిసి రోడ్ మీద ఉన్నాము. ఇది గత 3-4 సంవత్సరాల క్రితమే మన ఇక్కడ సిసి రోడ్ వేయడం జరిగింది. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రతి సంవత్సరం బ్యూటిఫుల్గా ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ బోనాల జాతర జరుపుకోవడానికి ప్రజలు ఏ విధంగా వస్తారో, వాళ్ళకి ఎలాంటి కష్టాలు జరగకుండా వాళ్ళకి నిబంధనలు చూసుకుంటుంటే ఏర్పాట్లు అలా అదే విధంగా చేశారు. చూసుకుంటే మనం కూడా ఐరన్ బ్యారికేడ్స్ చూస్తున్నాం ఇక్కడ. మరి పోలీసులు కూడా అదే విధంగా నియంత్రిస్తున్నారు, నిబంధనలు కూడా అదే విధంగా జరుపుకుంటున్నారు. మరి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయో ఇంకా ఇప్పుడు మనము మెయిన్ గేట్ దగ్గర ఉన్నామండి. చూసుకున్నట్టయితే మనకి మెయిన్ గేట్ నుంచే ఇక్కడ లైన్స్ డిఫరెంట్గా ఉండాలి అనేసి చక్కగా ఐరన్ బ్యారికేడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ముందరి నుంచి ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్న మనకి ఈ ఏర్పాటుతో తెలిసిపోతుంది. మరి ఇదే విధంగా ఇంకా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇదైతే మనకి స్టార్టింగే. మరి గుడి వరకు ఏ విధంగా ఏర్పాట్లు జరుపుతున్నారు, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా రేపు ప్రజలు ఏ విధంగా అయితే వివిధ ప్రాంతాల నుంచి వస్తారో, దూరం నుంచి వస్తారో సందడిగా ఉంటుంది. రేపు చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ బోనాలు ఉదయాన్నించి మనకి బోనాల జాతర స్టార్ట్ అయిపోతుంది. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉదయాన్నించే బోనాలు అమ్మవారికి సమర్పించడము, బోనాల జాతర స్టార్ట్ అవ్వడము పూర్తిగా మనకి ఇక్కడ 4 రోజుల పాటు ఇక్కడ సందడిగా ఉంటుంది. మరి ఆ 4 రోజులు ట్రాఫిక్ వాళ్ళు ఏ విధంగా నియంత్రిస్తారు, ఏ నిబంధనలు పెట్టారు, వచ్చే ప్రజలకి ఏ విధంగా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుపుతున్నారో చేశారో మనము ఇంకెన్నో విషయాలు తెలుసుకుందామండి. ఇప్పుడు మనము ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్ ముఖద్వారం దగ్గర ఉన్నామండి. మరి చూసుకున్నట్లయితే రేపటి బోనాలు బట్ ఈ రోజే ప్రజలు రావడం జరుగుతుంది. చాలా సందడిగా ఉంది ఇక్కడ మాత్రం. చూసుకున్నట్లయితే ఏర్పాట్లు కూడా అదే విధంగా ఉన్నాయి. ప్రజలకి ఏ విధంగా కూడా ఇబ్బందులు కలగకుండా ఇక్కడ చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మనకి ముఖద్వారంలోనే ఇంత అద్భుతంగా మనకి ఏర్పాట్లు చేసి ప్రజలకి ఏ విధంగా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారంటే మరి లోపల ఏ విధంగా ఏర్పాట్లు జరుపుతున్నారో, ఏ విధంగా ఏర్పాట్లు చేయబడ్డాయో మరి చూసుకుందాం రండి. మరి ఇప్పుడు మనము గుడి లోపల ఉన్నామండి. మరి ఎన్నో సంవత్సరాలుగా అమ్మవారిని సేవలు అందిస్తూ చక్కగా అమ్మవారి దగ్గరుండి ఈ జాతర జరిపిస్తుంటారు మంత్రవాది వేణుమాధవ శర్మ గారు. మరి వేణుమాధవ శర్మ గారి మాటలు తెలుసుకుందాము. అమ్మవారి జాతర వారం రోజుల ముందు నుంచే మొదలవుతుంది. ఏ విధంగా జరుపుకుంటారు, ఎప్పటి వరకు జరుపుకుంటారు, అసలు ఈ జాతర ఎప్పుడు ఏ విధంగా మొదలైందో. నమస్కారం గురుగారు. ఏం కావాలి చెప్పు. మీకు మొదటిగా బోనాలు శుభాకాంక్షలు అండి. సంతోషం. ఛానల్ తరఫున మా తరఫున బోనాలు శుభాకాంక్షలు. సుఖం శిఖామనన్యాం వివిధ గృహావాం కాళీం కళామాలిని విశ్వవంద్యాం కపాల కట్వాంగదరాం డుముండమాలా విభూషాం దీగుచర్మకురాధీనాం శుష్క మాంసాది భైరవాం అతి విస్తారవదనాం లలజిగ్వాన్ దిగంబరాం ఏవం సంతింతయే కాళీం శ్మశానాలయవాసిని శ్రీ మహాకాళ్యం వాదే నమః. అహోభాగ్యం అహోభాగ్యం అహోభాగ్యం. మహాకాళి ఆలయంలో జాతర విశేషమే మహాభాగ్యం. లష్కరు గోనాలుగా లష్కరులో జరిగేటువంటి ఈ యొక్క జగన్మాత కొలుకులు ఇంచుమించుగా 250 సంవత్సరాలుగా ఎంత ఆనందదాయకమైనవంటే 15 రోజులు కూడా అమ్మవారు ఘట స్వరూపంలో గ్రామ సంచారం చేసి 15వ రోజున ఎంతో భక్తులందరూ కోరికతో ఆనందంతో ఎదురు చూసేటువంటి అమ్మవారి యొక్క ఈ దివ్య మంగళ స్వరూపాన్ని వేద పండితులు భక్తులు అందరూ కూడా వేడుకునేటువంటి అమ్మవారు మంగళ స్వరూపినిగా దర్శనమిచ్చి ఇంచుమించుగా 40 గంటలు అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఎడతెరిగి లేకుండా భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు. ఇంత చక్కటి ఈ యొక్క ఉజ్జయిని మహాకాళి అమ్మవారి యొక్క ఆశీర్వాద గలం ఎలా మనకి సంభవించిందంటే ఈ ప్రాంతంలో ఆనాడు ఉన్నటువంటి డోరీగేరర్లు, క్రాంతీయులు, కులమత భేదాలు లేకుండా
అందరూ వెళ్ళి జగన్మాతని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో స్థాపన చేసినటువంటి జగన్మాత ఆనాటి నుంచి కూడా ఈ భక్తులందరినీ ఆషాఢమాసంలో వచ్చేటువంటి మొదటి ఆదివారం నాడు అమ్మవారికి కొలుకులు మొదలై ఘట స్వరూపంలో అమ్మవారిని తీసుకొచ్చి 15వ రోజున ఆడవాళ్ళందరూ సంతోషపడే రీతిగా కేవలం ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మహాకాళి స్వరూపంలో ఆడవాళ్ళు అత్యంత తేజోమయ రూపంలో తేజస్సుతో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే అందరూ తలస్నానాలు చేసి కోణాలను శిరస్సుకై అలంకారం చేసినటువంటి కోణాలు శిరస్సుకైన కట్టుకొని దానికైనా చాకలను కట్టుకొని గండదీపం కొట్టి మేళ తాళాలతో శివశక్తులైతే ఆడుకుంటూ గృహిణులైతే అమ్మవారికి మేము చేస్తున్నటువంటి సేవ అనేటువంటి భావనతో అందరూ కూడా ఆలయానికి వచ్చి చీరలు సారెలు సమర్పించుకుని అమ్మవారికి గొడిగియం కోసి పసుపు కుంకుమలిచ్చి వారి ప్రతి ఇంటి నుంచి కూడా ఆడగిళ్ళకి మేము చేస్తున్నాము అనేటువంటి భావనతో ఆనందంతో ఇళ్లకు వెళ్ళి భక్తులని చుట్టాలని అందరినీ పిలుచుకొని అందరికీ భోజనాలు పెట్టి ఎంతో ఆనందంగా సాయంత్రం వరకు గడికి సాయంత్రం అమ్మవారికి కోతరాజుల విన్యాసంతో కలహారక గొళ్ళతో ఆలయానికి వచ్చి ప్రదక్షిణలు చేసి పక్కు గెల్లాలు పానీయాలు పలహారాలు సమర్పించుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఇళ్లకు వెళుతూ ఉంటారు. మర్నాడు వృద్ధున జోగిని స్వరూపం పైకి అమ్మవారు ఆవహించి చక్కగా ఈ యొక్క ఆలయంలో భవిష్యత్తును తెలియజేయడమే ఈ రంగంలో చాలా గొప్ప విశేషం. ఈ రంగం కార్యక్రమంలో అమ్మ భవిష్యత్తుని తెలియచేస్తూ రోగాల నుండి వివిధములైనటువంటి వ్యాధుల నుండి ఎలా బయటపడాలి, ఏం చేస్తే మనం తగ్గించుకోగలుగుతాం, ఇవన్నీ అమ్మ ఆశీర్వదించి కిల్లా కాకులని సస్య పంటలని కులాలని అన్నిటినీ కూడా చక్కగా చూస్తానని చెక్కి భక్తులు చేయాల్సినటువంటి పూజా విధానాలను చెక్కి అమ్మవారు అత్తవారింటికి వెళ్ళిపోవడం ఈ ప్రాంతంలో లష్కర్ గోనాల పండుగగా లష్కర్ గోనాలు మొట్టమొదటిగా ప్రారంభమైనటువంటి దేవాలయం ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం ఈ భాగ్యనగరంలో సికింద్రాబాద్ మాత్రమే. గురుగారు, మీరు ఎన్ని సంవత్సరాలుగా అమ్మవారికి సేవలు అందిస్తున్నారు? మరి అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి? 40 సంవత్సరాలుగా నేను ఈ దేవాలయంలో అమ్మవారికి శ్రీ విద్యా పారాయణ అంటే దీనిలో వేరే పారాయణలు ఉంటాయి, వాటిని అన్నిటినీ పారాయణ చేస్తున్నాను నేను. అయితే మా తాతగారు ఇక్కడ వైదిక అడ్వైజర్గా ఉండేవారు. వారి యొక్క కరంకరని పోగొట్టడం ఇష్టం లేక నాకు వేరే దేవాలయాల్లో వచ్చినప్పటికీ నేను వస్తూనే ఉన్నాను. అయితే ఈ యొక్క పండుగ చాలా అద్భుతంగా జరిగేటువంటి పండుగ, దానికి నేను ఎల్లప్పుడూ కూడా లోగడి ఉంటాను. ధన్యవాదాలండి, చాలా చాలా ధన్యవాదాలు. మరి చూసారు కదండి, మరి విన్నారు కదా, ఇక్కడ లష్కర్ బోనాలు అమ్మవారికి 15 రోజుల ముందే ఘటాలు రావడం, మరి అప్పటి నుంచి ఇక్కడ సందడిగా ఉండడం అనేది మాత్రం విశేషము. మరి అమ్మవారు ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఇక్కడ సేవలు అందించుకుంటూ చక్కగా అమ్మవారి బోనాలు జాతర మాత్రం అత్యద్భుతంగా జరుపుకుంటున్నారు 40 సంవత్సరాలుగా. అంతకు ముందు నుంచేనేమో మరి అమ్మవారు చరిత్ర తెలుసుకున్నాం కదా, మరి ఇంకెన్నో విశేషాలు ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసుకుందాము రండి. మరి పోలీసు వాళ్ళు చూసుకున్నట్టు
చూసుకున్నట్లయితే చాలా హడావిడిగా ఉన్నారండి, చాలా బిజీగా ఉన్నారు. ఎవరు కూడా బయట ఇవ్వడానికి మాట్లాడడానికి టైం లేకుండా అసలు చాలా హడావిడిగా ఉన్నారు. మరి అడిషనల్ డీసీపీ ఉండండి, ఏసీపీ గారు ఉండండి, అందరూ కూడా మనకి గుళ్ళోనే అందరూ హడావిడిగా ఉంటున్నారు. అదేవిధంగా ఏర్పాట్లు చూసుకున్నట్లయితే చక్కగా మీరు కూడా చూడొచ్చు, బ్యారికేడ్స్ పెట్టారు. ఎక్కడిదక్కడ లైన్ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రజలు ఎంతో మాలమూరు ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం, అమ్మవారికి దర్శించుకోవడము, ఆ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో అమ్మవారి కోసం వస్తుంటారు. మరి అలాంటి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ ముందుగానే బ్యారికేడ్స్ వేయడము, అదేవిధంగా ఎక్కడ ఏ విధంగా చోరీ జరగకుండా, ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టడము. మరి పార్కింగ్ చూసుకున్నట్లయితే అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ కూడా చక్కగా కార్ పార్కింగ్కి, టూ వీలర్ పార్కింగ్కి సెపరేట్గా ఎవరికి క్లమ్జీగా కాకుండా సెపరేట్గా పెట్టడం జరుగుతుంది. మరి అమ్మవారి జాతర అంటే అంతా ఇంత హడావిడి కాదు, మామూలుగా లేదు. వారం క్రితం నుంచే అమ్మవారి పండగ షురు అయిపోయింది, మొదలైపోయింది. మరి ఇక్కడ ప్రజలు మాత్రం సూపర్గా జరుపుకుంటున్నారు. తెలంగాణ మనకి బోనాలు అంటే అసలు ఏంటి అంటే ఇక్కడ సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ జరిగే అమ్మవారి జాతర మాత్రం అత్యద్భుతం. మరి మీరు కూడా ఈ అత్యద్భుతం చూశారు కదండి. మరి బోనాల జాతర రేపైనప్పటికీ మరి ఈ రోజు నుంచి పండగ మాత్రం హడావిడిగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రజలు మాత్రం ఎంతో హుషారుగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటూ చక్కగా అమ్మవారికి సేవలు అందిస్తూ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటూ హడావిడిగా ఉందండి. చాలా అంగరంగ వైభవంగా బోనాల జాతర మాత్రం షురు అయిపోయింది మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో. మరింకెన్నో విశేషాలు తెలుసుకోవాలంటే స్టే ట్యూన్డ్ విత్ 9+ న్యూస్ ఛానల్. కెమెరామెన్ సాయితో మాధురి, 9+ న్యూస్ ఛానల్.